బాబు అందరూ ఎలా రండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పేది అక్కడ అల్లరి చేయమని చెప్పండి. నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి, కేకలు వినకుండా వినండి. నేను మార్నింగ్ 1:30కి నేను వచ్చాను ఇక్కడికి. 1:30కి నేను వచ్చిన తర్వాత అక్కడే బయట నించున్నాను. ఎండలో నేను నిలబడ్డాను, మీతో పాటు నించున్నాను ఒక అరగంట. ప్రవీణ్ గారు అంటే నాకు తెలియదు, పగడాల ప్రవీణ్ అంటే. ఇంతమంది జనం వచ్చారంటే డెఫినెట్ గా ఎంతమందికి తెలిసిన ఆయనంటే డెఫినెట్ గా పెద్ద ఆయన. గుండెకాయ ఇప్పుడు వచ్చే ముందు ఒక వీడియో చూసాను, చాలా జ్ఞాని అని అనిపించింది. ఆ తర్వాత 1:30కి పోలీసులు ఏం చెప్పారంటే నాకు గంటన్నరలో ఫూటేజ్ పెట్టేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాకా ఫూటేజ్ ఇవ్వలేదు. ఈవేళ కొంతమందిని ఇప్పుడు లోనకి తీసుకెళ్లి ఫూటేజ్ చూపించి ఆ ఫూటేజ్ లో ఎలా ఉంది, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఒక బండి వస్తుంది. ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ కాదో మనకు తెలియదు. ప్రవీణ్ పేరేంటి, ప్రవీణ్ పగడాలో కాదు తెలియదు. దానికి ఇంకో చోట బండి ఉంది, బుల్లెట్ కి ఒక లైటే వెలుగుతా ఉంది. అది కొంచెం అటు ఇటుగా బుల్లెట్ వస్తున్నట్టు ఉంది, కానీ బుల్లెట్ కూడా లేదు తెలియదు. అంటే నేను సీసీటీవీ చూపించింది. ఒక చోట బండి కూడా కనపడలేదు, ఏమీ కనపడలేదు. పొగ వచ్చిందని చెప్తున్నారు, పొగ కనపడలేదు. అక్కడే కరెక్ట్ గా 11:30కి ఎక్కడే పడిపోయాడు, వచ్చేసి నిద్రలో పడిపోయాడు చెప్పారు. అలాగైనా సీసీటీవీ ఆధారాలు కూడా లేకుండా ఈ కేసును మాఫీ చేయాలని కుట్ర. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన కుట్ర. ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర. నేను ఇక్కడి నుంచి మీరు లైవ్ లో చూస్తున్నారు, మీరు అందరూ. ప్రగాడియా అన్న ఆయన, పగడాల అన్న ఆయన ఖచ్చితంగా చంపేశారు. పోలీసులు లోన్లు వేయించారు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారో చూస్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్లను అడుగుతా ఉన్నాం, మీరు కానీ న్యాయం చేయండి. పోస్ట్ మార్టంలో వీడియో కెమెరా పెట్టి మీ పోస్ట్ మార్టం చేసి అది హత్య యాక్సిడెంట్ అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత మీ డాక్టర్ల మీద ఉంది. మీ డాక్టర్లు కానీ తప్పు చేస్తే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి పోలీసు వాళ్ళు రాసిన మాఫీ చేయాలని వస్తుంది ఒత్తిడి. లేకపోతే మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఇలాగుంటూ మనకి ఆ ఫుటేజ్ని తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. దానికి ఎలా చెప్పాలో చేయడానికి ఇంత టైం పట్టింది డిఎస్పీ గారికి. ఖచ్చితంగా ఇది హత్య. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనందరం ఇదే హాస్పిటల్ ఆవరణలో కూర్చుందాం. మీరు జిల్లాల నుంచి అందరూ కూడా పొద్దున్న కల్లా వచ్చేయండి ఇక్కడికి. అందరికి ఫోన్ చేయండి. నేను
ఇక్కడే కూర్చుంటాను. నాతో పాటు మీరు అందరూ కూర్చోండి. ప్రభుత్వం చేసిన మనోడికి కావాలి మనోడి ఒక్కరు మనకి న్యాయం జరగాలి రైతానికి న్యాయం జరగాలి రైతానికి న్యాయం కూర్చొని అనగల కోర్టులో కూర్చుంటే నాటి ఛార్జ్ చేసి మనల్ని చెదరగొట్టేదానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఆ ఛాన్స్ మనం ఇక్కడే శాంతియుతంగా ఎవరికి ఆటంకం కలగకుండా స్లోగన్స్ కూడా కూర్చోండి. మీరు ఈ లోపల పెన్షన్ పురమాయించండి, బరకం పురమాయించండి కూర్చుంటారు. We want అందరూ కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోరా ఈ రోజు ఆ పాస్ ఇంకో పాస్ కూర్చోండి సార్ పంపండి యాక్సిడెంట్ చెప్పారు వెళ్ళి మైక్ తెమ్మను వెళ్ళి మైక్ తీసుకురా అర్జెంట్ వెళ్ళి త్వరగా తీసుకురా మనందరికీ చూపించిన సీసీ ఫుటేజ్ కేవలం మహాశాన రాజేష్ గారికి ఎందుకు చూపించారో కూడా కాబట్టి నేను చెప్తాను. అదే టీవీ గురించి ఆయన చెప్పారు. ఆయన నా వర్షన్ పేటేజ్ లో ఏముందో నేను లైట్ మంచినీళ్ళు ఏమంటారా ఓకే ఇక్కడి నుంచి అందరూ వెనకాల కూర్చున్న వాళ్ళు పొద్దున వరకు లేకూడదు. భోజనాలు ఎవరికో బయట వాళ్ళు తెచ్చిపెట్టండి. ఇక్కడే ఏం తినేసి ఉందాం. టిఫిన్ లేవు. పక్కన